నమస్కారం. కొన్ని విషయాలు చాలా పెద్దవిగా, సంక్లిష్టంగా అనిపిస్తుంటాయి కదా. వాటిని సులభంగా విడమరిచి చెప్పే ప్రయత్నంలో ఈరోజు మనం కాయకల్ప అనే ప్రాచీన భారతీయ పద్ధతి వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకుందాం. సరే, అసలీ పద్ధతిని అర్థం చేసుకోవాలంటే ముందు దాని పేరులోనే చాలా విషయం ఉంది చూడండి. కాయ అంటే మనందరికీ తెలుసు, శరీరం. కల్ప అంటే ట్రాన్స్ఫర్మేషన్, అంటే పరివర్తన. అంటే ఇది కేవలం ఏదో చికిత్స లాంటిది కాదు, శరీరాన్ని పూర్తిగా మార్చడం అనే ఒక గొప్ప లక్ష్యంతో కూడిన పురాతన శాస్త్రం అన్నమాట. ఈరోజు మనమొక ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం, మొత్తం 6 దశల్లో. అసలు కాయకల్ప అంటే ఏంటి దగ్గర్నుంచి మొదలుపెట్టి దాని ప్రయోజనాలేంటి, నియమాలేంటి, చివరికి ఎవరైనా సరే సింపుల్గా, సేఫ్గా దీన్ని ఎలా మొదలుపెట్టొచ్చో కూడా చూద్దాం. సరే, పేరులో పరివర్తన అని ఉంది, బాగానే ఉంది. కానీ ఆ పరివర్తన అంటే ఏంటసలు? అంటే జస్ట్ శరీరాన్ని బాగుచేసుకోవడమేనా, లేకపోతే దాని వెనుక ఇంకా ఏదైనా పెద్ద లక్ష్యముందా? ఇది ఏదో ఒక్కదాని గురించి కాదు. అంటే కేవలం డైట్ మార్చడం లాంటిదో, ఎక్సర్సైజ్ చేయడం లాంటిదో కాదు. ఇదొక కంప్లీట్ సిస్టమ్. ఇందులో డైట్ ఉంటుంది, కొన్ని ప్రత్యేకమైన మూలికలుంటాయి, యోగా, ధ్యానం, అన్నిటికన్నా ముఖ్యంగా చాలా స్ట్రిక్ట్గా ఒక జీవన శైలిని పాటించాల్సుంటుంది. ఇవన్నీ కలిస్తేనే ఆ సిస్టమ్ పూర్తవుతుంది. సో ఇంత కష్టపడి ఇవన్నీ ఎందుకు చెయ్యాలి? దాని వెనుకున్న అసలు లక్ష్యమేంటంటే చాలా పెద్దది. వయస్సు ప్రభావాన్ని తగ్గించడం, మన ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని పెంచడం, అంతేకాదు దెబ్బతిన్న శరీర కణజాలాలను తిరిగి పునరుద్ధరించడం. సింపుల్గా చెప్పాలంటే యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును తిరిగి పొందడమన్మాట. ఇంత పెద్ద మార్పు తీసుకురావాలంటే దానికొక బలమైన పునాది ఉండాలి కదా. కాయకల్ప ప్రాక్టీస్కి అలాంటి పునాదే ఈ 5 మూల స్తంభాలు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. చూడండి, ఈ 5 స్టెప్స్ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో. ఫస్ట్, శరీరాన్ని శుభ్రం చేయడం, డీటాక్స్ అన్నమాట. తరువాత ఆహారాన్ని కంట్రోల్ చేయడం. ఆ తరువాత మూలికలతో బాడీని రీఛార్జ్ చేయడం. యోగాతో శక్తిని నింపి ఫైనల్గా క్రమశిక్షణతో ఇదంతా నిలబెట్టుకోవడం. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. సరే, ఇదంతా థియరీపరంగా వినడానికి చాలా బావుంది. కానీ ప్రాక్టికల్గా ఎలా? ఈ 5 పిల్లర్స్ని ఎవరైనా కొత్తగా మొదలుపెట్టాలనుకునేవాళ్లు ఒక 40 రోజుల ప్లాన్లో ఎలా ఫాలో అవ్వచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ 40 రోజుల జర్నీని చాలా సైంటిఫిక్గా 4 ఫేజెస్గా డివైడ్ చేశారు. మొదటి 7 రోజులు బాడీని క్లీన్ చేసే డీటాక్స్ ఫేజ్. ఆ తర్వాత స్టెబిలైజేషన్ అంటే శరీరాన్ని స్థిరపరచడం. తర్వాత రీజువనేషన్ అంటే పునరుజ్జీవనం. ఇక ఆఖరి 10 రోజులు స్ట్రెంగ్త్ అంటే బలాన్ని పెంచుకోవడం. ప్రతి ఫేజ్కి ఒక పర్పస్ ఉంది. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఫేజ్కు ఒక గోల్ ఉంది, దానికి తగ్గట్టుగా యాక్షన్ ప్లాన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి ఫేజ్ డీటాక్స్. గోల్ ఏంటి? శరీరంలోని టాక్సిన్స్ను క్లీన్ చేయడం. దానికోసమేం చేయాలి? లైట్ ఫుడ్ తినాలి, రాత్రి త్రిఫల తీసుకోవాలి. అలాగే మూడో ఫేజ్లో ఉసిరి, అశ్వగంధ లాంటి హర్బ్స్ను ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రతి స్టెప్ చాలా ప్లాన్డ్గా ఉంటుంది. ఏదైనా పవర్ఫుల్ పద్ధతికి ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, ముఖ్యంగా మనం సరిగ్గా ఫాలో అవ్వకపోతే. మరి కాయకల్పతో వచ్చే అద్భుతమైన బెనిఫిట్స్ ఏంటి? ఒకవేళ తప్పుగా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు? ఈ రెండింటినీ బ్యాలెన్స్డ్గా చూడటం చాలా ముఖ్యం. ఇది అచ్చం ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు. ఒకవైపు దీన్ని సరిగ్గా చేస్తే డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడం, స్కిన్ గ్లో రావడం, ప్రశాంతమైన మనసు, ఇలా ఎన్నో ప్రయోజనాలు. కానీ అదే ఇంకోవైపు సరైన గైడెన్స్ లేకుండా చేస్తే వీక్నెస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ లాంటి సమస్యలు కూడా రావచ్చు. సో ప్రాక్టీస్ చేసే విధానం చాలా కీలకం. ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలంటే కేవలం ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు. దానికి చాలా డెడికేషన్ కావాలి, చాలా క్రమశిక్షణ కావాలి. అందుకే ఖచ్చితంగా పాటించాల్సిన రూల్స్ ఏంటి, అలాగే మనం ఎలాంటి అంచనాలు పెట్టుకోవాలో కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కాయకల్పలో సక్సెస్ అవ్వాలంటే ఏం తినాలి, ఏం చెయ్యాలి అన్నది ఎంత ముఖ్యమో, ఏం తినకూడదు, ఏం చెయ్యకూడదు అన్నది కూడా అంతే ముఖ్యం. కొన్నిటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిందే. ఇక్కడ ఉన్న ఈ ఒక్క మాట ఒక సలహా మాత్రమే కాదు, ఇది ఒక గోల్డెన్ రూల్.
ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరతత్వం వేరుగా ఉంటుంది. ఒకరికి పనిచేసింది ఇంకొకరికి పనిచేయకపోవచ్చు. అందుకే మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా ఒక ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించడం వల్ల ఎలాంటి రిస్క్ లేకుండా చూసుకోవచ్చు. ఇది చాలా చాలా అవసరం. ఇక్కడ మనం ఒక రియాలిటీ చెక్ చేసుకోవాలి. చాలా పురాణ కథల్లో కాయకల్ప చేస్తే అమరత్వం వస్తుంది అంటారు కదా. అది కేవలం ఒక సింబాలిక్ విషయం. నిజానికి కాయకల్ప ఎవ్వరినీ ఇమ్మార్టల్ చెయ్యదు. దాని అసలు లక్ష్యం మన ఆరోగ్యాన్ని అసాధారణమైన స్థాయికి తీసుకెళ్లడం, లైఫ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం అంతే. సరే, ఇంత స్ట్రిక్ట్గా 40 రోజులు చెయ్యడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ దీనిపైన ఆసక్తి ఉన్నవాళ్ల కోసం ఇంత పెద్ద కమిట్మెంట్ లేకుండానే ఒక సింపుల్ ఫస్ట్ స్టెప్ ఉంది. అదేంటో చూద్దాం. ఒకవేళ ఈ 40 రోజుల ప్లాన్ చాలా కష్టంగా అనిపిస్తే నో ప్రాబ్లం. చిన్న చిన్న మార్పులతో కూడా మొదలుపెట్టొచ్చు. ఉదయాన్నే లేవటం, గోరువెచ్చని నీళ్లు తాగటం, జంక్ ఫుడ్కి దూరంగా ఉండటం, ఓ 20-30 నిమిషాలు యోగా లేదా మెడిటేషన్ చెయ్యటం, టైంకి పడుకోవటం, ఇలాంటి చిన్న అలవాట్లు కూడా ఎలాంటి పెద్ద రిస్కులు లేకుండానే చాలా మంచి ఫలితాలందిస్తాయి. చివరగా ఒక్క మాట. పర్ఫెక్షన్తో చెయ్యాలనే ఒత్తిడి కంటే కన్సిస్టెన్సీ అంటే నిలకడగా చేయడం చాలా ముఖ్యం. 100కి 100% చేయకపోయినా పర్లేదు, ఒక 70% డిసిప్లిన్తో కంటిన్యూ చేసినా సరే అద్భుతమైన ఫలితాలొస్తాయి. నిజమైన మార్పు మొదలయ్యేది అక్కడే. ఇదంతా చూశాక ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతుంది. అసలైన పునరుజ్జీవనమనేది ఒకేసారి చేసే పెద్ద పరివర్తనలో ఉందా, లేక ప్రతిరోజూ మనం నిలకడగా చేసే చిన్న చిన్న ప్రయత్నాల్లో ఉందా?